ఈరోజు మనం దైవిక స్వస్థత గురించి ధ్యానిద్దాం. మన జీవిత ప్రయాణంలో ఒక్కోసారి మన మనస్సు ముక్కలై లోతైన వేదనతో కృంగిపోతుంటాం. అలాంటి సమయాల్లో దేవుని వాక్యం మనకెంతో గొప్ప నిరీక్షణనిస్తుంది. కీర్తనల గ్రంథం 147:3లో ఇలా వ్రాయబడి ఉంది: గుండె చెదరిన వారిని ఆయన బాగుచేయువాడు, వారి గాయములు కట్టువాడు. మన బాధల్లో దేవుడు మనకు దువెంద ఉద్యవాడు కాదు. ఆయన మన విరిగిన హృదయాలను అతుకువేసే అత్యంత దయగల వైద్యుడు. ఇతరులకు కనిపించని మన లోతైన మానసిక గాయాలైనా, గతం మిగిల్చిన మచ్చలైనా సరే, ఆయన స్పర్శ మనకు సంపూర్ణ పునరుద్ధరణను, ప్రశాంతతను చేకూరుస్తుంది. ఆయన ప్రేమ మనల్ని తిరిగి బ్రతికిస్తుంది. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా విరిగిన హృదయంతో నీ సన్నిధికి వస్తున్నాను. ఎవరికీ కనిపించని నా అంతరంగ గాయాలను స్వస్థపరచు. నీ ఓదార్పునిచ్చే ప్రేమతో నన్ను ఆవరించి నాకు నూతన శక్తిని దయచేయండి. ఆమెన్.